టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. పేద ప్రజల అభ్యున్నతి కోసం నిత్యం కృషి చేస్తానని నాగార్జున సాగర్ శాసనసభ్యుడు కుందూరు జేవీ రెడ్డి అన్నారు. హాల్యం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులను ప్రారంభించినటువంటి ఆయన మాట్లాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పేద ప్రజలు చదువుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తుందన్నారు. పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం వెన్నంటి ఉంటుందన్నారు. మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు తమ వంతుగా తన సొంతగా ఖర్చుతో నిర్వహణ చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రధాన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు హాలియా పట్టణ కేంద్రంలోని జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. గతంలో ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు అవసరమని ఇక్కడ ఉన్న అధ్యాపకులు చెప్తే అప్పుడు సందర్శించి ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా వారు చెప్పింది డ్యూయల్ డెస్క్ అన్నది ఈ కళాశాలలో లేవు, వాటిని అందించమని కోరిండ్రు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉన్నా కూడా అది వచ్చేందుకు కొంచెం సమయం పడుతుందని తెలుసుకొని నా సొంత నిధులతోని ఇప్పుడు 150 డెస్కులు దగ్గర 10 లక్షల రూపాయల వరకు వెచ్చించి ఈ కళాశాలకు ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని పనులు కూడా మిగిలినవి మన అధ్యాపకులు ఇక్కడ ఉన్న వారు చెప్పడం జరిగింది. అది ట్రాన్స్ఫార్మర్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఆరో ప్లాంట్ కానీ తప్పకుండా వీటన్నిటి కూడా చేద్దామని, మళ్ళా మన జూనియర్ కళాశాలకి తెలంగాణలో గత వైభవం ఏ విధంగా ఉండెనో అదేవిధంగా మళ్ళీ ఒకసారి పేద విద్యార్థులకి వారందరికీ అక్కడికి వచ్చేట్టుగా ఈ కళాశాలను డెవలప్ చేస్తామని, నాగార్జున సాగర్ నియోజకవర్గం విద్యలో కానీ, వైద్యంలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండేందుకు నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా అందరికీ హామీనిస్తూ సెలవు తీసుకుంటాను.